జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన చిన్నారి హితాక్షి హత్య కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. తల్లిపై కోపంతో 5 ఏళ్ల చిన్నారిని పిన్ని హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. కోరుట్ల ఆదర్శ్ నగర్ కు చెందిన సోదరులు రాము, లక్ష్మణ్లకు నవీన మమతలతో వివాహం జరగగా నలుగురు ఒకే ఇంట్లో కలిసుంటున్నారు. ఇంటికి పెద్ద కోడలైన నవీనకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని చిన్న కోడలు మమత ఆమె పట్ల ద్వేషం పెంచుకుంది. అదే కోపంతో నవీన కూతురు హితాక్షిని చంపాలని నిర్ణయించుకుంది. అనుకున్న పథకం ప్రకారం స్కూల్ నుండి పిల్లలు వచ్చాక ఊర్లో పెద్ద పులుల వేషధారణ చూసేందుకు వెళ్దామని పిల్లల్ని తీసుకుని వారితో పాటు కత్తి, చెట్లు కత్తిరించే కత్తెని రహస్యంగా తీసుకెళ్లింది. సమీపంలో ఉన్న ఓ పాత ఇంట్లోకి హితాక్షిని తీసుకెళ్లి కత్తితో పాప గొంతు కోసి కట్టర్తో మెడ కట్ చేసి అతి కిరాతకంగా హత్య చేసింది. అనంతరం ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుని ఏమీ తెలియనట్లు అందరితో కలిసి హితాక్షిని వెతికే పనిలో పడింది. చిన్నారి మృతదేహం దొరికిన తర్వాత అందరితో పాటు ఏడుస్తున్నట్టు నటించింది. ఇదంతా పోలీసుల విచారణలో బయటపడింది. మమతని అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్య చేసింది ఆమె ఒక్కతేనా లేక దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.